వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ద ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ సామ్సంగ్ వాళ్ళకి ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి స్మార్ట్ ఫోనే. ఏందన్నా ఎందుకన్నా అంటే ఇక్కడ హైలైట్ చూపించేస్తాను. సో ఫస్ట్ అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. బాగానే ఉంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్లో మంచి విషయం ఏంటంటే స్లీక్ డిజైన్, ఎలిగెంట్ బాగుంది. కలర్ చూసుకుంటే టైటానియం సిల్వర్ కలర్ అండ్ టైటానియం జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి. మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ థిక్నెస్ అనమాట. సో 5.8 థిక్నెస్, 163 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. చాలా సన్నగా, చాలా తక్కువ వెయిట్తో పాటు కూడా వస్తుంది. మంచి స్మార్ట్ ఫోనే. 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అండ్ కంపేర్ చేసుకుని S24 FE కంటే కూడా జర బెటర్ అనేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. కెమెరా క్వాలిటీ కూడా యూజ్ చేసుకోవచ్చు, పిక్చర్స్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా. అండ్ దాంతోపాటు స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. కస్టమైజ్ చేసి రమ్మడమే గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్స్ కస్టమైజ్డ్ అనమాట. స్పెషల్ వర్జన్ కూడా అనుకోవచ్చు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు. గేమింగ్లో కూడా మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఆల్సో గ్యాలక్సీ అన్నమాట ఏకి సంబంధించిన ఫీచర్స్ ఆబ్వియస్గా మనకు అంతా తెలిసిందే. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దీని తర్వాత చూసుకుంటే నాక్ సెక్యూరిటీతో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ సామ్సంగ్ వాళ్ళ One UI 7తో పాటు కూడా వస్తుంది. ఇది బేస్డ్ ఆన్ Android 15తో పాటు కూడా వస్తుంది. సో ఇది సాఫ్ట్వేర్ ఎప్పటిదాకా వస్తుందా అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేసి సెక్యూరిటీ అప్డేట్ పీరియడ్ 31 May 2032 అనమాట. అంటే 7 years దాకా కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తున్నాయి. మీకు ఏ కంగారు లేకుండా కూడా పర్చేస్ చేసుకో. 7 years దాకా కూడా ఈ స్మార్ట్ ఫోన్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. సరే, ఇదంతా బాగుందన్న. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ అఫీషియల్ సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రము బేస్ వేరియంట్ 250 GB స్టోరేజ్, 12 GB ర్యామ్ వచ్చేసరికి అయితే 1,10,000 ఉంది. 512 GB స్టోరేజ్, 12 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 1,22,000 ఉంది. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇదే తీసుకోవాలని అయితే నేను రికమెండ్ ఏం చేస్తలేను. మీ బడ్జెట్ని బట్టి ఏది తక్కువకు వస్తుందో, ఏది వాల్యూ ఫర్ మనీ అనుకుంటారో అది ఆ వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేసుకోమని అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. సరేనా, ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లోకి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నేను రికార్డింగ్ చేసేటప్పటికైతేనేమో నాకు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇక్కడ 250 GB స్టోరేజ్ వేరియంట్ ఇక్కడ మనకు కనిపించింది కదా. 250 GB వేరియంట్ నాకు అమెజాన్లో కనిపించలేదు. 512 GB స్టోరేజ్ వేరియంట్ కనిపించింది. ఒకసారి ఆఫ్లైన్లో చెక్ చేసుకోండి. 250 GB స్టోరేజ్ వేరియంట్ అది కూడా ఒకసారి అది పర్చేస్ చేసుకున్న వాళ్ళు అది పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత మెల్లగా అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. సో నేను రికార్డింగ్ చేసేటానికి అయితే ఓన్లీ చూపించడానికి 512 GB స్టోరేజ్ వేరియంట్ అయితే చూపిస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, కాంపిటీషన్ ఉందా అంటే ఎస్ బై ఆల్టర్నేటివ్స్ ఉంటే కాంపిటీషన్ కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి అనమాట. సో గూగుల్ వాళ్ళది Pixel 9 Pro, ఇది మంచి కాంపిటీషన్ అనుకోవచ్చు. ₹1,00,000 స్మార్ట్ ఫోన్, 250 GB స్టోరేజ్ వేరియంట్, 16 GB ర్యామ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే యాపిల్ నుంచి అనమాట. సో యాపిల్ iPhone 16 Pro కూడా వస్తుంది అనమాట. ఇది కూడా 128 GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. సో రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట యాపిల్ నుంచి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే వివో నుంచి అనమాట. సో వివో X200 Pro 5G కూడా ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే తక్కువ పైసలకు వస్తుంది. 5,000 తక్కువ ₹1,00,000 అనమాట. సో అది కొంచెం తక్కువ అనుకోవచ్చు, అందుకే యాడ్ చేసాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ షామీ నుంచి అనమాట. సో షామీ 15 Ultra చూపించడానికి మొదటి కారణం ఏంటంటే సేమ్ అదే ప్రైస్ 1,10,000 ఆ ప్రైస్ కాడికి వస్తుంది. ఇంకా బెనిఫిట్ ఏంటంటే 512 GB స్టోరేజ్ వస్తుంది, 16 GB ర్యామ్ వేరియంట్తో పాటు వస్తుంది, 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు సేమ్ ప్రాసెసర్ కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఇది కోఇన్సిడెంట్ లైకాతో పాటు కెమెరాస్ కూడా కోఇన్సిడెంట్ చేసారు. సో ఇది నాకు జర బాగా అనిపించింది అనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే మోటరోలా నుంచి అనమాట. మోటరోలా Razr 60 Ultra స్మార్ట్ ఫోన్. సో ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. ₹1,00,000 వస్తుంది. 16 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్. పైసలకు ఆ స్మార్ట్ ఫోన్కి ఈ స్మార్ట్ ఫోన్కి పైసల కంపారిజన్ చేసుకుంటే ఇది ఇంకొంచెం తక్కువకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే యూనిక్నెస్ ఏంటంటే ఫ్లిప్ ఫోన్. సో చిన్న డిస్ప్లే యూజ్ చేసుకోవచ్చు, పెద్దగా ఓపెన్ చేసి పెద్ద డిస్ప్లే కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ కూడా సేమే. అట్లా డిఫరెంట్ వేరియంట్స్ ప్రైస్ తక్కువతో పాటు మన సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి ఈ ప్రైస్ కేటగిరీలో కూడా. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది, మీకు తీసుకోవాలని అంటే తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. బడ్జెట్ లేదంటే మోస్ట్లీ స్కిప్ చేయండి. వేరే ఆల్టర్నేటివ్స్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయమని అయితే ఒక రికమెండేషన్ చేస్తాను. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పినాను. మీరేమనుకుంటారు, కొనరా ఇంకేమైనా డౌట్స్ అంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. ఇప్పటికైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.